హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. విజువల్ వండర్ మూవీని టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోతో తీస్తే ఎలా ఉంటుంది? ఈ సిచ్యువేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వంబర. బింబిసార ఫిల్మ్ వశిష్ఠ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సోషియో ఫ్యాంటసీ జోనర్లో రాబోతున్న విశ్వంబరకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతగా మూవీకి పాపులారిటీ రావడానికి పక్కాగా చిరంజీవే కారణం. చిరు స్టార్డమ్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ లో విశ్వంబరకు సంబంధించి 3 అద్దిరిపోయే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. చిరు క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెల రోజుల క్రితం ముచ్చింతల్లో విశ్వంబరకు సంబంధించి చిరు హీరోయిన్ త్రిష మధ్య సీన్స్ షూట్ చేశారు. ఆ ఒక్క షాట్ కోసం చిరు 22 రోజులు కష్టపడ్డాడు. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత చిరంజీవి విశ్వంబర షూట్ కి గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో చిరు దుబాయ్ వెకేషన్ కి వెళ్లడం, ఎన్నికలు, పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం, ఇలా వివిధ పనులతో బిజీ అయిపోయాడు. నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంబర షూట్ మొదలు పెట్టాడని తెలుస్తోంది. మార్చ్ 23 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన స్పెషల్ సెట్లో విశ్వంబర షూటింగ్ జరుగుతోందట. విశ్వంబర విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యత ఉన్న కథ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఇంపార్టెంట్. అందుకోసం వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలి. ఆ దిశగానే విశ్వంబర టీం వేగంగా అడుగులేస్తోంది. అందుకోసం టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంది. జూన్ చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కావాలన్న లక్ష్యంతో మూవీ యూనిట్ పనిచేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. విజువల్ వండర్ కావడంతో సీజీ ఈ సినిమాలో మెయిన్ కానుంది. అందుకోసం కొన్ని విదేశీ కంపెనీలను మూవీ యూనిట్ కాంటాక్ట్ అవుతోంది. నవంబర్లోగా సీజీ పనులు కూడా పూర్తవుతాయని టాక్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇందులో చిరు 2 క్యారెక్టర్లలో నటిస్తున్నట్టు మనం గతంలోనే చెప్పుకున్నాం. ఇందులో ఒక క్యారెక్టర్ 100 ఏళ్లకు పైబడిన ముసలివాడిది. సాహసాలు చేసే మెయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఫ్యాన్స్ ని ఊరిస్తోంది. తాజాగా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో హింట్ వచ్చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ భూమిపై పుట్టిన కారణ జన్ముడి పాత్రలో కనిపిస్తాడట. అంటే చిరుకి అతీత శక్తులు ఉంటాయన్నమాట. ఆ శక్తులతో చిరు దుష్ట సంహారం ఎలా చేస్తాడో, చిరులానే ఉన్న మరో క్యారెక్టర్ పనేంటో అంతా ఎగ్జైటింగ్ గా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ చెబుతున్నారు. అయితే మూవీకి సంబంధించిన ఒక్కో అప్డేట్ వింటుంటే థియేటర్లలో మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే పక్కాగా లైక్ చేసి, షేర్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.